చిన్నాను చిన్నాను. హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ హృదయ రవళి మై హార్ట్ బీట్. నా మనసులో మాట. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నా కామెంట్స్ ద్వారా తప్పకుండా మెన్షన్ చేయండి. ఈ రోజు వ్లాగ్ ఏంటంటే, మేము విజయవాడ వెళ్ళే కన్నా ముందు రోజు స్టార్ట్ చేశాను అనమాట ఈ వ్లాగ్. ఆ రోజు ముందు రోజు రాత్రిది. థంబ్నెయిల్ చూసి ఇప్పటికే మీకు కాస్త అర్థమై ఉంటుంది కదా. పాపకి 5వ నెల వచ్చిన తర్వాత మేము అత్తగారింటికి వెళ్ళాం అనమాట. మా అత్తయ్య వాళ్ళు విజయవాడలో ఉంటారు, సో అక్కడికే మేము వెళ్తున్నాము. ఇదేంటంటే, ఆ రోజు రాత్రి మా వాడికి అన్నం తినిపించే రొటీన్ అనమాట. రోజు ఇలా డాబా పైకి వచ్చి మొక్కలకి నీళ్లు పోసుకుంటూ తింటాడనమాట. అండ్ అలా వాటికి నీళ్లు పోసే ప్రక్రియలో నేనేం పెట్టినా చక్కగా తినేస్తాడు. అండ్ వాడు వెనకాల తిరిగి తిరిగి నేను కూడా పొద్దునుంచి ఫ్రీజ్ అయిపోయిన బాడీని కాస్త యాక్టివేట్ చేసుకుంటా అనమాట, వాకింగ్ లాగా. యాక్చువల్లీ మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదా, అక్కడ పైన డాబా అనమాట. ఇది చిన్న పెంట్ హౌస్ లాగా ఉంటుంది, ఒక 2 రూమ్స్. దాని పక్కన ఇదంతా మొత్తం ఖాళీ స్పేస్ అనమాట. అక్కడ వాడికి అలా అన్నం తినిపిస్తున్న టైంలో మేము కాస్త క్వాలిటీ టైం స్పెండ్ చేస్తాము. నాకు భలే నచ్చుతుంది ఆ కాసేపు అయినా సరే. అండ్ ఇక మన బ్లాగ్లోకి వచ్చేస్తే, ఇది అక్టోబర్ 15th రోజు తీసిన వీడియో. మేము 16th రోజు మార్నింగ్ విజయవాడ బయలుదేరాము. సో మేము అక్కడ 10 days ఉన్నాము ఆల్మోస్ట్. దసరా అంతా కూడా అక్కడే స్పెండ్ చేశాము. నేను యాక్చువల్లీ మన వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే దివాళీ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను నేను, బట్ దసరా వ్లాగ్ ఏది పోస్ట్ చేయలేదు. ఎందుకంటే విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన అన్ని అకేషన్స్ కూడా ఒక్కసారిగా, అంటే కంటిన్యూటీ మిస్ అవ్వకుండా ఉండాలి, ఒక్కసారిగా పోస్ట్ చేద్దామని ఆపేశాను అనమాట. సో ఇక్కడ నుంచి ఒక 2-3 వీడియోస్ వరకు మన విజయవాడ వీడియోస్ వస్తాయి. అక్కడ ఏమేం చేసాము, ఏం సెలబ్రేషన్స్ జరిగాయి, అండ్ ఎక్కడెక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా మీకు వీడియోస్ లో షేర్ చేస్తాను. ఇక్కడ ఈ వీడియోకి వచ్చేసి ఏంటంటే, మేము ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడం మాత్రమే చేస్తున్నాను. విజయవాడలో పాపకి ఎంత గ్రాండ్ వెల్కమ్ అయింది అనేది కూడా మీరు ఈ వీడియోలో చూస్తారు. సర్ప్రైజ్ వెల్కమ్ అనమాట. నాకు కూడా ముందు చెప్పలేదు అత్తయ్య, లేకపోతే ఇంకా డీటెయిల్డ్ గా ఇంకా చక్కగా చేసి ఉండేదాన్ని. అక్కడికి వెళ్ళాక నాకే పెద్ద సర్ప్రైజ్ లాగా ఉందనమాట. అన్ని ఏర్పాట్లు చేస్తారా అని అనుకున్నాను. సో వీడియోలో చివరి వరకు కంటిన్యూ అవుతూ ఉండండి. పాపకి ఎంత చక్కగా వెల్కమ్ చేశారనేది చూసేద్దాము. సో ఇది వచ్చేసి 16th ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము 7:30 అరౌండ్ అలా బయలుదేరదామని ప్లాన్. మా బుడ్డిది ఇంకా లేవలేదు. అభి మాత్రం నాతో పాటు లేచి కూర్చున్నాడు చూడండి. సో మేము రెడీ అయిపోవాలి. ఫస్ట్ నేను రెడీ అయిపోయి తర్వాత ఇంకా పాపని లేస్తే ఒకవేళ స్నానం చేపించి నీట్ గా రెడీ చేద్దాము, లేదంటే అలాగే తీసుకెళ్ళిపోవాలని ప్లాన్. బట్ ఆ తర్వాత అందరూ టైంకి లేచారు. మా బుడ్డిది ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా అకేషన్ అనగానే నిజంగా భలే కోఆపరేట్ చేస్తారండి. ఎంత తెల్లారుజామునైనా లేచి రెడీ అయిపోతారు. మా బుడ్డిది కూడా అస్సలు గోల పెట్టదు. అండ్ ఇన్ఫాక్ట్ స్నానం చేసేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తుంది. సో మాకు ఆ ఇబ్బందే లేదు. చక్కగా అందరం రెడీ అయిపోయాం ఇక్కడ. 7:30, 8 లోపు స్టార్ట్ అయిపోయినట్టున్నాం అందరం. మా అమ్మ నేను మ్యాచింగ్ వేసుకున్నాము. నా శారీ వచ్చేసి నేను హన్సిత క్రియేషన్స్ అని ఒక యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, అక్కడ తీసుకున్నాను నేను. ఇన్ఫాక్ట్ ఇదేం ప్రమోషన్ కాదు, నాకు నచ్చి తీసుకున్నాను. ఇవేంటంటే ఫాలింగ్ టైప్ శారీస్ అనమాట. జార్జెట్ లాగా, షిఫాన్ అలా, అదేం ఫ్యాబ్రిక్ తెలియదు, భలే సాఫ్ట్ ఫ్యాబ్రిక్. అండ్ ఇంకా నచ్చిన విషయం ఏంటంటే, అది లంగావోణి స్టైల్ శారీస్, 2 కలర్ కాంబో అనమాట. మీరు ఇంతకు ముందు నా వీడియోస్ చూసుంటే మా బుడిదాని ఫస్ట్ మంత్ అండ్ సెకండ్ మంత్ బర్త్డేస్ రెండిట్లోనూ కూడా నేను ఇలాంటి శారీస్ వేసుకున్నాను. 3 శారీస్ కూడా అక్కడ తీసుకున్నవే. అనుకోకుండా అన్ని లంగావోణి స్టైల్ శారీస్ అనమాట. చాలా నచ్చుతాయి నాకు. ఎక్కడికైనా ఇలా తీసి అలా వేసేసుకోవచ్చు, గంజి పెట్టాము, ఇస్త్రీ చేసాము అన్న బాధే ఉండదు. అండ్ ఇందాక అక్కడ నేను చూపిస్తున్నదేమో డైపర్ బ్యాగ్ అనమాట, బుడ్డిదానిది. మా అబ్బి అప్పుడు తీసుకున్నది, ఇప్పుడు మా బుడ్డిదానికి యూస్ చేస్తున్నాను. అది కూడా నేను అమెజాన్ లో తీసుకున్నాను. వన్ ఆఫ్ ద బెస్ట్ పర్చేసెస్ అని చెప్పాలి. అండ్ ఇంకోటి ఫీడింగ్ పిల్లో, అది మస్ట్ అండ్ ఇంపార్టెంట్ అనమాట. సో అది క్యారీ చేస్తున్నాను నేను నాతో పాటు. కార్లో అయినా సరే, ఎక్కడైనా సరే అది ఉండాల్సిందే. అండ్ ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయాము. నేను, నాన్నగారు, బుడిది ఒక కార్లో, అండ్ మా వారు, మా అమ్మ అండ్ అభి ఇంకో కార్లో స్టార్ట్ అయ్యామన్నమాట. 2 కార్లు అని మీరు అనుకోవచ్చు, బట్ అమ్మ నాన్నగారు కూడా మాతో పాటు వస్తున్నారు. సో అండ్ ఇంకోటి, పాపని తీసుకెళ్ళేటప్పుడు ఫస్ట్ టైం అత్తగారింటికి వెళ్తున్నాం కదా, సో సారే అది పెడతారు కదా, దాంట్లో కొన్ని గిఫ్ట్స్ లాంటి ఐటమ్స్ మాత్రం మేము హైదరాబాద్ నుంచి తీసుకెళ్తాం అనమాట. అమ్మ ఇక్కడి నుంచే తీసుకుంది. సో అవన్నీ కూడా తీసుకుని, దాంతో పాటు పాప ఉయ్యాల అండ్ నా ఫీడింగ్ పిల్లో, ఇవన్నీ బోర్డు సామాన్ అయిపోయాయి. అన్ని పట్టాలంటే 2 కార్లు కావాల్సి వచ్చింది. అండ్ అది కాక విజయవాడలో మాకు యూజ్ అవుతుంది కదా అని ఒక కార్ అక్కడే ఉంచేసి వెనక్కి వచ్చేటప్పుడు ఒకే కార్లో అందరూ వచ్చేసారనమాట, మా వారు, మా అమ్మ, నాన్నగారు కూడా. సో మాకు అక్కడ యూజ్ అయ్యేలాగా ఇంకో కార్ తీసుకెళ్ళాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడ మేము స్టార్ట్ అయిపోయాము ఆన్ ద వే టు విజయవాడ. దారిలో బ్రేక్ఫాస్ట్ కి సూర్యాపేటలో 7 లో ఆగాము. అప్పుడు బతుకమ్మ దసరా టైం కదా, సో హోటల్లో స్పెషల్ అట్రాక్షన్స్ అనమాట అవన్నీ. అండ్ ఇంకా కాసేపు అయ్యాక ఇదిగో మా పిల్లలు ఇద్దరు అలా నిద్రపోయారు. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, మా అబ్బాయి అలిగాడు అనమాట. మా బుడ్డదాన్ని ఏమో ఒళ్ళో పడుకోబెట్టుకున్నాను, తన్ని పడుకోబెట్టుకోలేదని అలాగే నుంచి నిద్రపోతున్నాడు మా బుడ్డగాడు. ఎంతైనా రెండో వాళ్ళు వచ్చాక మొదటి వాళ్ళు అమ్మ నాకు ఎక్కడ దూరం అయిపోతుందో అన్న ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి భలే చిన్నబుచ్చేసుకుంటారు. అది ఎలా ఓవర్కమ్
చేపించాలో పిల్లల్లో అనేది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. కాలమే అన్నిటికీ సమాధానం అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకా ప్రయాణంలో నేను పెద్దగా ఏం వీడియో తీయలేదు. విజయవాడ చేరుకునేసరికి సర్ప్రైజ్ వెల్కమ్ ఎలా ఉందో చూపిస్తా అన్నాను కదా! అది ఫస్ట్ మేము రాకన్నా ముందు అసలు డెకరేషన్ ఎలా ఉందో ఫస్ట్ చూసేద్దాము. ఆ తర్వాత మా వెల్కమ్ అంతా చూద్దురు గాని. మోస్ట్ ఇంపార్టెంట్‌లీ మా బుడ్డిదాని ఎక్స్‌ప్రెషన్స్ చూస్తూ ఉండండి. ఆ వెల్కమ్ జరుగుతున్నంత సేపు అన్నీ కొత్త కొత్తగా ఉంటాయి కదా! కాస్త ఆరా, కాస్త ఆశ్చర్యం కలిసిన ఎక్స్‌ప్రెషన్ అన్నమాట. వెల్కమ్ చూసా బుడ్డమ్మా నీకు. చెప్పుగల కింద కొంచెం చిట్టకాయ నవ్వలేకపోయింది. విజయాన్ని చూస్తున్నావా? భయంకరంగా కనపడుతుంది. విజయాన్ని చూస్తా కాదు ఎవరి కొత్త మనిషి నానా బంగారు బాగాలేదు వాడికి. ఎక్కడికి వచ్చావు నానా? నాని ఇంటికి వచ్చావా? తాత ఇంటికి ఎక్కడికి వచ్చావురా? తల్లి చిన్నారి చిన్నారి చిన్నారి
భక్తి చూడటం ఇష్టం. అది వచ్చుడు బంగారం పిలవండి. చిన్నారి అంత కొత్త కొత్త ఎక్కడికి వచ్చావు? నాన్న పట్టుకోరా భుజమ్మ విజయ్ బొమ్మ విజయ చూసారా ఎంత క్యూట్ గా ఉందో మా చిట్టి తల్లికి నానమ్మ వాళ్ళ ఇంట్లో వెల్కమ్. మా బుడ్డిదాంతో పాటు మా అందరికి కూడా చాలా కొత్తగా అనిపించింది. ఇన్ఫాక్ట్ మా అభిగడికి కూడా ఈ రేంజ్ లో వెల్కమ్ చేసినట్లేరు అప్పుడు. ఎంతైనా మా ఇంటి మహాలక్ష్మి కదా, మరి ఆ మాత్రం ఉండాలండి. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది. మేమందరం అక్కడ భోజనాలు చేసేలోపు మా బుడ్డిదాన్ని ఇలాగా ఇంటికి వచ్చిన వాళ్ళు ఆడిస్తూ ఉన్నారన్నమాట. ఇన్ఫాక్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళందరినీ అదే చక్కగా పలకరించింది పెద్దోళ్ళలాగా. ఎవరు ఎత్తుకున్నా చక్కగా స్మైల్ ఇసిరేస్తుంది. చైత్రిక అమ్మని చూడు, ఇదిగో ఇటు చూడు బుడ్డమ్మ, ఇక బుడ్డమ్మ అమ్మని చూడు, అమ్మని చూడు, అమ్మని చూడు. చూస్తున్నావా? అమ్మని కన్నా ఫోన్ ఎక్కువ చూస్తావు. అమ్మేది 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 చైత్రిక చైత్రిక అండ్ ఇక్కడ పాపని తీసుకొచ్చినప్పుడే సార్ పంచడానికి ప్యాకింగ్ చేస్తున్నాం అనమాట. అంటే పాపని తీసుకుని ఫస్ట్ టైం అత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాం కాబట్టి అమ్మ వాళ్ళు సార్ పెట్టి పంపించాలంట కదా, అది ఇక్కడ అందరికీ పంచాలి. సో అదే ఇక్కడ ప్యాకింగ్ చేస్తున్నారు. మేము అందులో గిఫ్ట్స్, పాప అయితే బొమ్మను, బాబు అయితే అప్పుడు విజిల్ బాల్ ఏవో పెట్టాము. ఆ పాప అయితే అలా బొమ్మ కీ చైన్ బొమ్మలా తీసుకున్నాను నేను గిఫ్ట్ కింద, ఆడపిల్ల బొమ్మల్లాగా వచ్చేవి. సో అవి ఆ గిఫ్ట్స్ మాత్రం మేము హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము. మిగతావన్నీ కూడా నేను అత్తయ్య మావయ్య వాళ్ళని విజయవాడలోనే తీసేసుకోమన్నాను. ఎందుకంటే అక్కడి నుంచి రావడానికి మళ్ళీ ఆ సామాన్లే చాలా అయిపోతాయి. అండ్ స్వీట్స్ అవి కూడా ఆ రోజుకి తీసుకుంటే ఫ్రెష్ గా ఉంటాయి కదా అని ఇక్కడే తీసేసుకోమన్నా అనమాట. సో అవే ప్యాకింగ్ చేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి అత్తయ్య అమ్మకి చీర పెడుతున్నారు అనమాట. ఎందుకంటే ఆ రోజే అమ్మ వాళ్ళు అండ్ మా వారు కూడా ముగ్గురు వెనక్కి బయలుదేరి వచ్చేసారు హైదరాబాద్. సో అలా వెళ్ళిపోయే ముందు అమ్మకి అత్తయ్య శారీ పెట్టారనమాట. సో దాట్ వాజ్ అవర్ విజయవాడ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుంచి ఒక 2-3 బ్లాగ్స్ విజయవాడ వస్తాయి. అక్కడ ఒక చిన్న అకేషన్ కూడా జరిగింది, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను నెక్స్ట్ బ్లాగ్స్ లో. మా బుడ్డిది కూడా ఇక్కడ నాతో పాటు వాయిస్ ఓవర్ ఇస్తుంది. సో పాపని తీసుకుని, అంటే పాపని పక్కన పెట్టుకుని వాయిస్ ఓవర్ ఇస్తుంటే ఇలాంటివి కామన్ అనమాట. సో కొంచెం మా ఇద్దరు వాయిస్ ని కూడా ఎంజాయ్ చేసేయండి. సో విజయవాడలో ఒక అకేషన్ ఉందన్నాను కదా, అది అండ్ ఇంకొక డే ఇన్ మై లైఫ్ బ్లాగ్ కూడా ప్లాన్ చేశాను, అది కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చేటప్పటికి, మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి వచ్చేటప్పటికి నా మైండ్ సెట్ ఎలా ఉండిందంటే మొత్తానికి అమ్మ మీద డిపెండ్ అయిపోయి ఉన్నాను కదా. ఎంతైనా పుట్టిల్లు వేరు, అత్తగారి ఇల్లు వేరు. ఎలా ఉండగలుగుతాను? అభితోటి ఉన్నప్పుడు చాలా అలవాటు అత్తయ్యతోటి, బట్ ఇద్దరు పిల్లలతోటి అత్తయ్య ఎలా మేనేజ్ చేసుకోగలరు, నన్ను కూడా హ్యాండిల్ చేయాలి అత్తయ్య, అది సాధ్యపడుతుందో లేదో, అమ్మతో ఉన్నట్టుగా ఉంటుందో లేదో అనుకుంటూ చాలా ఆలోచనతోటి విజయవాడ వచ్చాను. ఆ తర్వాత ఎలా జరిగింది విజయవాడలో అండ్ వెళ్ళిపోయేటప్పుడు ఏమనిపించింది అనేది నేను తర్వాత మీకు నెక్స్ట్ బ్లాగ్స్ లో షేర్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నది పిల్లలిద్దరూ అలా నానంతో ఆడుకుంటున్నారు. యాక్చువల్లీ అది వచ్చేసి చిన్న బెడ్ అనమాట, హాల్లో వేసేసి ఉంటుంది. అత్తయ్య అభి కోసం తీసుకున్నారు. అది భలేగా పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుంటుందో, నేల మీద వేసేస్తే చక్కగా దొల్లుకుంటూ ఆడతారు. సో ఇంకా అక్కడ అలా వేసేసి అత్తయ్య ఆడిస్తూ ఉంటారు అనమాట ఇద్దరు పిల్లల్ని కూడా. అన్న జుట్టు దొరుకుద్ది ఇప్పుడు, చల్లి పీకుద్ది. ఇదిగో అమ్మని చూడు, అమ్మని చూడు, అమ్మని చూడు.
బుజ్జమ్మా అమ్మని చూస్తున్నావా? అమ్మేనమ్మా, అమ్మని చూస్తున్నావా కన్నమ్మా? చిన్నమ్మా, బంగారమ్మ. మళ్ళీ ఇస్తారు. అయ్యో బుట్టమ్మా, చైత్రిక, అరే 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 చాలా ఎక్సైట్ అయిపోతుంది. చూసారా మా బుడ్డిది న్యూస్ పేపర్ కోసం వాళ్ళ తాతతో ఎలా పొట్టాడేస్తుందో. రౌడీ బేబీ అండి అసలు అయితే. సో అలా విజయవాడలో మా ఫస్ట్ డే గడిచింది. హోప్ యూ ఆల్ లైక్ టుడేస్ వీడియో. నచ్చితే కనుక మీ లైక్స్ అండ్ కామెంట్స్ ద్వారా మా బుజ్జోళ్ళ ఇద్దరికి బ్లెస్సింగ్స్ ఇచ్చేయండి. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో అంతేనండి. ఈ రోజుకి ఇక సెలవు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.